ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగింది. దాడి తప్ప ఇక మతం మీద, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రజలను విడగొట్టపాకండి. చూసుకున్నది మానవత్వం మట్టి కలిసిపోయింది. సమాజాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల మానవత చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల చచ్చిపోయినప్పుడు చర్చికి పోయి ఏడ్చినటువంటి ఒకలాడి ఏడవైనవు ఒకలాడి మానవత్వం చచ్చిపోయింది అని ఏడ్చినటువంటి ఆ ఒకలాడి బ్రదర్ షఫీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇది హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదు. ఎవరి మీద దాడి జరిగింది? భారతీయుల మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధం ఏముండదు అంటే, ఇస్లాం వాళ్ళకు టెర్రరిస్టులకు మతమే ఉండదు అని మాట్లాడుతున్నటువంటి బ్రదర్ షఫీ గారు ఆ రోజు ఉటావుటిన పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి పోయినటువంటి మీ కారు, మీ నడక, మీ మాటలు ఈ రోజు అదే నెల్లూరుకు వైజాగ్ సంబంధించినటువంటి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు?